హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత, చాలా ప్రయత్నాల తర్వాత, చాలా వీడియోస్ తర్వాత, చాలా 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 కేక్స్ వేస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈరోజు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మంచిగా ప్లఫీగా, ఎక్కడ మాడకుండా అండ్ బేకరీ స్టైల్ ఎలా చేస్తామో యాజ్ టీజ్ వచ్చింది గైస్. చాలా మంచిగా వచ్చింది. నేను చెప్పే కొలతలతో తీసుకుని నేను చేసినట్టు యాజ్ టీజ్ చేయండి. మీరు వేరే ఛానల్స్ చూడడానికి కూడా అవసరం లేదా అంటే చూడండి, బట్ నేను చెప్పేంత క్లారిటీగా ఎవరు చెప్పరేమో అనిపించింది. ఎందుకంటే నేను కూడా చాలా ఛానల్స్ చూసి అందులో కొంచెం ఇందులో కొంచెం అన్నట్టుగా తీసుకొని లాస్ట్కి నా ఓన్ రెసిపీగా మార్చుకొని నా తగ్గట్టుగా నేను చేసుకున్నాను. అండ్ అదే విషయం మీతో షేర్ చేసుకోబోతుంది. అలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నానో అన్నిటికి అదే వాడుకున్నాను గైస్. ఇంక నేను ఏది ఎక్స్ట్రా సపరేట్ అంటే మెజర్మెంట్స్ నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే మన దగ్గర అవి లేవు కాబట్టి. సో నేను ఆ కప్పుతోనే నేను అదే కప్పు మైదా, ఫుల్ కప్ మైదా తీసుకొని జల్లించుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇంకొక అందులోంచి హాఫ్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అది వేసుకొని జల్లించి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మన దగ్గర బ్లెండర్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి మనకి అవైలబిలిటీగా ఉన్నది ఏంటి, మిక్సీ జార్ ఒకటి. ఆ మిక్సీ జార్లో ఏంటంటే హాఫ్ కప్ అంటే మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నాం అందులోంచి హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ అది మనము గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాం అనమాట. గ్రైండ్ చేసుకుని వచ్చిన తర్వాత అందులోకి 3 ఎగ్స్ వేసుకోవాలి. సో 3 ఎగ్స్ ఇంకా వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి, లేదు వెనిలా ఎసెన్స్ లేదు అనుకోకపోతే ఒక ఇలాచీ వేసుకున్నా చాలు, ఒక ఇలాచీ పౌడర్ వేసుకున్నా చాలు. అందులోకి కాచి చల్లార్చిన పాలు అవసరం లేదు, నార్మల్ పాలను ఒక స్పూన్ వేసుకోండి. అండ్ అందులోకి హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకొని, నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే ఆయిల్ ఒకటే, బట్ లాస్ట్లో వేసాను, నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది. సో అవి మొత్తం మంచిగా వేసుకొని చాలా అంటే వన్ డైరెక్షన్ అంటే ఇలా ఒక రౌండ్ చుట్టి మధ్యలో ఒక కట్టించుకొని చాలా ఫాస్ట్ కలుపుకున్నా పర్లేదు, ఎంత టైం అయినా పర్లేదు అనుకున్నా పర్లేదు. మనకైతే క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. అంటే కండెన్స్డ్ మిల్క్ అలా ఉంటుంది కదా, అలా అనమాట. సో నేను పైకి స్పూన్ పెడుతుంటే ఎట్లా పడుతుందో అలా ఉండాలి. అందుకైతే మన దగ్గర బటర్ పేపర్స్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి మన దగ్గర ఉన్న కేక్ టిన్లోనే ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన మైదాని జస్ట్ జల్లించుకుంటే సరిపోద్ది. జల్లించుకున్న తర్వాత మన దగ్గర ఇప్పుడు మనం పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా గైస్, ఆ బ్యాటర్ మొత్తం వేసుకుంటే చూడండి నాకు ఎలా అయితే పడుతుందో. సో మీరు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే చాలు. ఇది పెద్ద కష్టం కూడా కాదు, జస్ట్ వన్ డైరెక్షన్లోకి అలా కలుపుకుంటూ వచ్చేస్తుంది. దాని తర్వాత ట్యాప్ చేసుకోవాలి, కొంచెం గట్టిగానే ట్యాప్ చేసుకొని అప్పుడు ఎయిర్ లమ్స్ అనేవి మనకు ఉండవు అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నది ఓవెన్లా కాబట్టి నేను ఫస్ట్ ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. ఎంత ప్రీ హీట్ చేసుకున్నానంటే నేను 180 degrees దగ్గర ఫస్ట్ ప్రీ హీట్కి 10 minutes చేసుకున్నాను. అది అయిపోయిన వెంటనే సేమ్ 180 degrees పెట్టేసి 30 minutes పెట్టుకుని ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే మధ్యలో మనం తీసి కూడా చూడడం అవసరం లేదు, అంత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ మాడలేదు గైస్, అచ్చు బేకరీలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది, ఎక్కడ మాడలేదు, ఎక్కడ చేదనిపించలేదు. మనకి ఎగ్ కానీ ఏది తక్కువ అనిపించలేదు, కాకపోతే నాకు కొంచెం షుగర్ తక్కువ అనిపించింది. బట్ నేను లిమిటెడ్గానే షుగర్ తింటాను కాబట్టి నాకు ఓకే. బట్ ఎవరికైనా కొంచెం షుగర్ తినాలనిపిస్తుంది, ఇంకొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నాకైతే పర్ఫెక్ట్గా ఫ్లిప్ చేసిన వెంటనే కూడా వస్తుంది గైస్. మీరు చూస్తున్నట్లయితే నాకు బ్యాక్ కూడా మాడలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.